అవునా వాట్సాప్ స్టేటస్లో ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ తేదీస్ ఉన్నాయి కదా, అవే పెట్టుకోవాలి. ఓకేనా? రెడీ చేస్తాం. గుడ్ గుడ్ చూద్దాం ఎంతవరకు ఎంత అవుతుందో చూద్దాం. అందుకే కొంచెం రమ్మంటే మళ్ళీ రాలే ఆయన, ఊరికి చెప్పేస్తాడు రాడు. మన సంపత్ అన్న పదే పదే కదిరి మా కూడా ఉంటాడు కానీ ఏం చేయడు. మేము చేసుకోవాల్సింది ఇది. వాస్తవంగా చెప్పాలంటే మనకు D1 D2 2 సెక్షన్ ఉన్నాయి సార్. మన వినాయక టీమ్ స్టార్ట్ చేసినాం కాబట్టి D2 సెక్షన్ మాత్రం D1 సెక్షన్ మనం అప్లోడ్ చేస్తాం అలాగే అయిపోయింది వరకు. అది D2 కూడా వచ్చిందని చెప్తున్నారు. D2 కూడా వచ్చింది. D2 ఆల్రెడీ వచ్చింది సార్. D1 రాలేదా? D1 మన డోర్ రాలేదు. 3 days లేట్. అదే వచ్చింది, అది కూడా చేసేద్దాం 1 week లో చేసి. ఇంకా ప్రాబ్లం ఏముంది ఇక్కడ తిరువీధుల్లో మళ్ళీ పవర్ కట్ అంటే ఇంకా మనకు ఆల్టర్నేట్ ఏంది? అది మళ్ళీ వర్క్ చేసే టైం పడుతుందిలేండి. ఎట్లా మనం రోడ్ వైండింగ్ చేయాలి. ఇప్పుడు టెంపరీగా మనకి ఏదన్నా ఆల్టర్నేట్ ఉంది. మీతో మాట్లాడతారండి, నేను మీతో మాట్లాడుతుంది. సంతోషాలు అనుగ్రహిస్తూ స్వామివారి ఆశీర్వాదాలతో శ్రీవారి బ్రహ్మోత్సవం యొక్క మీటింగ్ ఇవాళ జరుగుతున్నది. అందరూ సహకరించి ఈ యొక్క మీటింగ్ జరుపుకుని కావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. మోకాలు రెడీ అయినాయా? మోకాలు రెడీ అయినాయా? చాలా బిరిబిరి వస్తా అంటే
ధాత్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో, తీర్థ వసంత వల్లభుని గోవిందో, అమృతవల్లి తాయారు గోవిందో, వారపు ఆంజనేయ స్వామి గోవిందో, సాసవుల చిన్నమ్మ తల్లి గోవిందో, గోవిందా గోవిందా. జరగడం తలపెట్టి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రసాదన్న గారికి స్వాగతం, అలాగే డిఎస్పీ గారికి, వార్తాన్న గారికి, ప్రధాన అర్చకులకు భైరవప్రసాద్ గారికి, ఈవో గారికి, చేసిన పుర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను దాదాపు 21 బ్రహ్మోత్సవాలు ఈ విధులకి కౌన్సిలర్గా ఉన్నాను. ఈ బ్రహ్మోత్సవంలో పూర్తి స్థాయిలో నాకు అనుభవం ఉంది. 10 సంవత్సరాల కింద బ్రహ్మోత్సవాలకు ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అసలు సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల టైంలో కేవలం కళ్యాణోత్సవానికి లేదంటే తొలిగరుడ సేవకి బ్రహ్మోత్సవానికే దాదాపు 1000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. కానీ ప్రసాదాన్ని తలపెట్టిన కొన్ని కార్యక్రమాలతో ప్రతి శనివారం ఆదివారం బ్రహ్మోత్సవం కనిపిస్తుంది కదిరి పట్టణము. మనము ముక్కోటి ఏకాదశి, యోగివేమన జయంతి ఉత్సవాలు, తిమ్మమ్మ ఉత్సవాలు చూసిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఉంటాయో మనం ఊహించవచ్చు. గతం కంటే భిన్నంగా లక్షల సంఖ్యలో హాజరవుతారు భక్తులు. అదే స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలను దేశమే కాక ప్రపంచం నలుమూలలో కూడా తీసుకుపోయే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అటువంటి తరుణంలో మనమందరూ డిపార్ట్మెంట్ సమన్వయ లోపం లేకుండా ఎమ్మెల్యే గారికి సహకారం అందించి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మున్సిపాలిటీ తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతం కంటే భిన్నంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గతంలో కంటే భిన్నంగా అత్యంత వైభవంగా జరగడానికి అన్ని విధాలుగా కార్యాచరణ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కార్యాచరణకి ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సూచనలు చేస్తూ ఏ విధంగా అయితే మనము ప్రతి విషయాన్ని మైన్యూట్గా గమనించి ముందుకు పోవాలో వారు చేసిన సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని అన్ని విధాల సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ముఖ్యంగా కళ్యాణం రోజు, అలాగే కదిరి పౌర్ణమి రోజు, పేరు రోజు ఎక్కువ మంది లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందుకు కారణంగా వారందరికీ కూడా టాయిలెట్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఈ కోనేరు ఎక్కడైతే ఉందో దాని వెనక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు లేడీస్కి జెంట్స్ సపరేట్గా ఒక 30 టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మగవాళ్ళకేమో షవర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బాత్రూమ్స్ కూడా లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రెస్ చేంజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డిఎస్పీ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఈ యొక్క తేరు యొక్క తాడు మధ్యలో తెగిపోవడం జరిగింది. ఈసారి కొత్తగా తాళ్ళరేవు నుంచి దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో కొత్త ఈ యొక్క తేరును లాగడానికి అవసరమైనటువంటి ఈ తాడును తయారు చేయించడం జరిగింది. అలాగే స్వామివారికి ఏదైతే తేరుకు ఈ డెకరేషన్ సంబంధంగా స్వామి అజయ విజయం కానీ అవన్నీ కూడా ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా వాటిని పెయింట్ చేయించడం జరిగింది. అలాగే తేరుకు కప్పాల్సినటువంటి ఏదైతే క్లాత్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్తగా తయారు చేపిస్తూ ఉన్నాం భక్తుల సహకారంతో. ముఖ్యంగా ఈ తేరు యొక్క చక్రాలు ఈ సంవత్సరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి
ఈసారికి ఇదే చివరిసారికి చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక భక్తులు 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క తీరును పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2027 బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయిలో ఆ యొక్క రెనోవేషన్ కంప్లీట్ అయిపోతూ ఉంది. ఆల్రెడీ 2 నెలల నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ పూర్తిగా గతంలో కంటే భిన్నంగా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాము. దీనికి ఎమ్మెల్యే గారు ఎంతైనా చొరవ చూపుతూ అత్యంత ఉన్నత స్థాయిలో బెంగళూరు నుంచి అదే పనిగా ఒక ఫ్లవర్ డెకరేషన్ పిలిపించి మీరు గతంలో చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి చాలా భిన్నంగా గొప్పగా చేశారు. అంతకంటే భిన్నంగా గొప్పగా ఈసారి లైటింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు ఈసారి ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా స్వామివారు ప్రతిరోజు తిరువీధుల్లో మాడవీధుల్లో కూడా ఉత్సవంగా వెళ్తారు కాబట్టి ఆ ఉత్సవం ముందు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరూ అందులో పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని విధాలుగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాము. కేవలము భక్తుల కోసమే కాకుండా ఈ గ్రామ ప్రజలు, ఆ తిరువీధుల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు ఈ సంవత్సరము అన్ని విధాలుగా కార్యాచరణ కంప్లీట్ చేస్తున్నాము. ఇంకొక విషయం, ఈ కోనేరులో చక్ర స్నానం దాదాపు 12వ తారీఖు జరగబోతుంది. ఆ రోజుకి అన్ని విధాలుగా కోనేరులో స్వామివారి యొక్క చక్ర స్నానం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎటువంటి అశోకం కలగకుండా అతి త్వరగా దర్శనం అయినట్టు క్యూరియన్స్ కూడా పర్యటన జరుగుతూ ఉంది. దర్శనం అయిన తర్వాత అందరికీ ఉచిత ప్రసాదము, అలాగే ఎండాకాలం బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన పాయింట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు భక్తులు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం స్వీకరించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత 5 నెలల నుంచి ఎమ్మెల్యే గారి యొక్క సూచనలతోటి అన్నప్రసాదం పూర్తిగా మార్పు చేయడం జరిగింది. దీని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే తిరుపతి నుంచి కూడా మన దేవస్థానానికి వచ్చి తిరుమలలో ఫోన్ చేసాము, అంతకంటే కూడా బాగా ఉంది ఇక్కడ పోయాం అని చెప్పేసి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఆ ఒక కాంప్లిమెంట్ చాలు మనం అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాం చెప్పుకోవడానికి. మన పూర్వజన్మ సుకృతంతో మన తల్లిదండ్రులకి మంచి జన్మ వాళ్ళకు ఎంతో కృతజ్ఞత ఎంత చెప్పినా చేయలేదు. కరీమేశ్వర స్వామి ఎంతో బెంగళూరు, మంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. స్వామి మీ ఊరు ప్రజలు నిత్యము మా దేవుని చూస్తారు. మా స్వామి ఎప్పుడో ఒక్కరోజు మమ్మల్ని పిలిపిస్తాడు. ఈ కాదరీ క్షేత్రంలో భక్తులు ఎంత పూర్వజన్మ స్ఫూర్తిని చేసుకున్నారని నాకు ఒక ప్రతి ఒక్క భక్తుడు మాకు వచ్చి చెప్తూ ఉంటారు. ఈ కాదరీ క్షేత్రంలో పుట్టడమే మహాభాగ్యం. మనం గుడి లోపలికి రాకపోయినా కూడా లోపల మహాద్వారాన్ని చూస్తే లోపల పెద్ద చూసినట్టే. అనగా చరణం నాస్తి పవిత్ర శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. గుడి లోపలికి రానివాడు, పేదవాడు, ఉన్నవాడు, లోపలికి వచ్చేవాడు, రాకపోయేవాడు అందరూ కూడా గోపురాన్ని చూసినైతే లోపల పెద్ద ఆయన చూసినంత మహాభాగ్యం. అదిలో లోపల వచ్చి పెద్ద ఆయన చూడవాలని శాస్త్రించుకోలేదు. గోపురం దర్శనాలు చూస్తే లోపల పెద్ద ఆయన చూసినంత ఆనందం. కదిరి నుంచి బస్సులో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా గోపురాన్ని చూసి ఆహా ఈ కాదరీ చూసుకుంటూ గోపురం ఎంత ఆనందం, ఎంత భాగ్యం. ఈ గదిలో పుట్టిన వాడిని ఎంత భాగ్యం. మనం ఎప్పుడో ఇప్పుడు ఒక 6 నెలలుగా ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఈ కాదరీ క్షేత్రానికి నిత్యము 80 మంది మగవాళ్ళైతే 75 మంది ఆడవాళ్ళే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్ అక్కడి నుంచి ఏం స్వామి కాదరీ క్షేత్రం ఇంత వైభవపేతంగా ఉంటుంది. కాదరీ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం, ప్రహ్లాదుడి దర్శనం, అమ్మవారు అమృతవల్లి దర్శనం, ఈ అన్నదానంలో అన్నప్రసాదం మా ప్రాంతం కూడా ఉంటుంది. ఇంత అద్భుతంగా మీరు అన్నప్రసాదం పెడుతున్నారు. అదే ప్రజలు చాలా పుణ్యపురుషులు స్వామి.
ఇది మాకు ఎంతో మంది భక్తులు చెప్పారు కదా. దానివల్ల ఈ కాంతి క్షేత్రం 15 రోజులు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బ్రహ్మోత్సవమే, వారి వారి భక్తులు. అందుకే స్వామివారి నెల ఉంటే హనుమత్ వాహనం ఎక్కి నా యొక్క బ్రహ్మోత్సవం వస్తుంది, మీరు ఇంట్లో వాటిని